వద్దనే చెప్పింది. చెప్పినా కూడా ఏంటంటే మనం ఇవ్వకపోయినా ఏదో కంట్రీ వాళ్ళకి ఏదో రకంగా సహాయం చేస్తుంది. ఆ సహాయాన్ని నిలిపివేసేయటానికి ఇది ఇచ్చారు. ఒక రకంగా మంచి ఉద్దేశము, మంచి డెసిషన్ అని మనం అనుకోవచ్చు. తర్వాత వాట్ ఈజ్ స్పై అంటే ఏం చెప్తారు? గూఢచర్యం అంటే ఏంటి అసలు? ఏంటి మీరు కూడా సర్వీస్లో ఉన్నప్పుడు ఏంటి చూసుంటారు ఏమైనా అట్లాంటి సంఘటనలు జరిగి ఉన్నాయా? ఇప్పుడు సంఘటనలు స్పైయింగ్ అంటే మనతో పాటే వాళ్ళు ఉంటారు. మనకు తెలియకుండా మన ప్లేస్లోనే మనతోనే కలిసిమెలిసి మన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని వేరే వాళ్ళకి జారేస్తారు. సో దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్ తయారు చేసి స్పైస్లో చాలా రకరకాలు ఉంటారు. అందరూ ఈచ్ యాక్టివిటీ విల్ బి డన్ బై ఏ పర్టికులర్ ఏజెంట్ ఆర్ ఏ పర్సన్. సో ఆ ఎక్విప్మెంట్ తయారు చేసేవాడు ఒకరు, దానికి వివరణ, దానికి టెక్నాలజీ డెవలప్ చేసేవాడు ఇంకొకడు, తర్వాత దాన్ని అనాలిసిస్ చేసేవాళ్ళు ఇంకొకళ్ళు, తర్వాత లింగ్విస్టిక్స్ అంటారు. ఇప్పుడు కొన్ని తర్జుమా అంటారు, భాషలో వేరే భాషలో ఉన్నదాన్ని మన భాషలోకి ట్రాన్స్లేట్ చేయడం, మన భాషను వేరే భాషలోకి ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు కూడా వీళ్ళు కూడా స్పైసే. తర్వాత సైబర్ హ్యాకర్స్ ఉంటారు. సో నేను నిన్న మ్యారేజ్కి వెళ్ళాను, నా ఫోన్ పనిచేయలేదు అక్కడ, వాట్సాప్లో చూద్దామంటే. మరి ఎందుకంటే ఐఎమ్ ఎక్స్ మిలిటరీ పర్సన్. ఆ తర్వాత పాకిస్తాన్ హ్యాకర్స్ను బాగా నమ్ముకుంది వార్లో అంటారు, నిజమేనా సార్? అది కరెక్టే. హ్యాకర్స్ ఉంటారు. ఇప్పుడు దాని తర్వాత డబుల్ ఏజెంట్స్ ఉంటారు. వాడు ఈ డబుల్ ఏజెంట్స్ ఏంటంటే మీకు పని చేస్తాడు, మీ దగ్గర డబ్బులు తీసుకుంటాడు, నాకు పని చేస్తాడు, నా దగ్గర డబ్బులు తీసుకుంటారు. ఇట్లా కాకుండా స్లీపర్ ఏజెంట్స్ అని ఉంటారు. ఇదేంటంటే పీస్ టైంలో వీళ్ళని ఆ దేశాల నుంచి డైరెక్ట్గా పంపకుండా వేరే దేశాల్లో కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు అట్టుపెట్టి అక్కడి నుంచి పాస్పోర్ట్ క్రియేట్ చేసి మన దేశానికి తరలిస్తారు. సో వాడు పాకిస్తానీ పర్సన్ అయినా కూడా అతని దగ్గర పాకిస్తాన్ ఆనుమాలు ఏవి దొరకవు మనకి, ఇది వేరే దేశం ఆనుమాలు ఉంటాయి. అందుకని ఎప్పుడో వెళ్ళిపోయాడు. సో మనతో పాటు కలిసి ఉంటాడు, మన మధ్య తిరుగుతుంటాడు. ఈ తోపుడు బండో ఏదో చిన్న షాపు పెట్టుకుని అంత రహస్యాలు. అంటే స్పై అనేసరికి అందరికి ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి యువతకు కావచ్చు అందరికి స్పై అనేసరికి అజిత్ దోవలే గుర్తొస్తారు సార్. ఈస్ ఎ గ్రేట్ మ్యాన్. సో లాట్ ఆఫ్ స్టోరీస్ అబౌట్ మీకు తెలిసిన ఇన్సిడెంట్ ఏముంది, ఆయన పాకిస్తాన్లోనే పనిచేసి మళ్ళీ పాకిస్తాన్లోనే స్పై వేషంలో కొన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. అది అతను ఘనత. సార్ చూస్తారు కూడా అంత పెద్దగా అంటే ఏదో సాదా సీదాగా ఏదో అన్నట్టుగా అట్లాగే ఉంటారు కదా సార్. మనం హడావుడి ఏముండదు, సాధారణ వ్యక్తిలాగానే వ్యవహరిస్తారు. ఇప్పుడు మీరు హైదరాబాద్ తీసుకుంటే దాదాపు 20,000 మంది పైగా స్లీపర్స్ ఉన్నారు ఇక్కడ, ఏజెంట్లు, స్పైస్. ప్రపంచంలోనే అత్యధికంగా పాకిస్తాన్కి సహాయం చేసే మనుషులు హైదరాబాద్లో ఉన్నారు. మరి వేరే ఏ కంట్రీలోనూ ఏ రాష్ట్రంలోనూ లేరు, అంతమంది ఉన్నారు. సో వీళ్ళు ఎట్లా ఉంటుందంటే ఇంకొక స్పై ఉన్నాడు, ప్రొవోకేటర్. వీడేం చేసేస్తాడంటే పుకార్లు లేపుతాడు. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. గోద్రా రైల్వే స్టేషన్ అని ఉంది గుజరాత్లో. వాళ్ళు ఏంటంటే యాత్రికులు అయోధ్య టెంపుల్ విజిట్ చేసి ఒక ట్రైన్లో వీళ్ళు కంపార్ట్మెంట్లో వస్తున్నారు. వీళ్ళని ట్రాక్ చేశారు. వీళ్ళంతా హిందూస్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ హిందూస్, గుజరాత్. సో అక్కడ గోద్రా స్టేషన్ రాగానే పుకారు బుట్టించారు. ఏమని, ఒక ముస్లిం మహిళని హిందూ అతను హైజాక్ చేసి తీసుకుపోయి ట్రైన్లో పెట్టాడు ఆ కంపార్ట్మెంట్లో. సో అల్లరి మొక్కలు, వీళ్ళు ప్రీ ప్లాన్డ్ అనమాట. వీళ్ళంతా వచ్చేసేసి ఆ ట్రైన్ కంపార్ట్మెంట్ డోర్ని ముళ్ళతీగతో లాక్ చేసేసారు. అంటే మనం తీయటానికి కూడా వీలు లేకుండా పెట్రోల్ క్యాన్తో